హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామశేషు. మనం కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ జనరల్గా డిఫరెన్సియేషన్ మీద ఇదివరకు చూస్తున్నాం. సేమ్ అదే మోడల్లో ది బెస్ట్ అప్రోచ్లో ట్రై చేసేలాగా డిఫరెన్సియేషన్ మీద మంచి స్టాండర్డ్ మోడల్స్ కొన్ని చూద్దాం. ఇవి 100% మెయిన్స్ ఎగ్జామ్కి, జేఈ మెయిన్స్కి 100% ఉపయోగపడతాయి. మనం తీసుకుని డిస్కస్ చేస్తున్న మోడల్స్ కూడా షార్ట్ కట్స్, మెజారిటీ షార్ట్ కట్స్ ఏదో ప్రీవియస్ ఎగ్జామ్కి అడిగినవి. ప్రస్తుతం ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేందుకు తీసుకున్న ఫస్ట్ సమ్ ఇది. ఇఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి, దెన్ ఏ మైనస్ బి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ 2020 ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. ఎంసెట్ ఆన్లైన్లో ఇచ్చినవి మన మెయిన్స్ కూడా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. సరే, ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, అందులో అయితే నో డౌట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి మీతో చెప్పాలి. ఈ క్వశ్చన్ 23rd సెప్టెంబర్కి డిఫరెన్సియేషన్ నుంచి ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ని డి బై డిఎక్స్ తీసేసి ఇంటిగ్రేషన్ సింబల్ వేసి ఇంటూ డిఎక్స్ ఇచ్చి 17th సెప్టెంబర్ 2020 ఇదే క్వశ్చన్ ఇచ్చాడు, చిన్న మైనర్ చేంజ్ చేసి. కాబట్టి ఇది ఒక మంచి స్టాండర్డ్ మోడల్ డిఫరెన్సియేషన్లో. మీకు ఇది డిఫరెన్సియేషన్లో ఉపయోగపడుతుంది షార్ట్ కట్, ఇన్ ద సేమ్ టైం ఇంటిగ్రేషన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ షార్ట్ కట్ కన్నా దీన్ని ఒక చేసే మెథడ్ అప్రోచ్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. సొల్యూషన్లోకి అయితే వెళ్తున్నాను. ఎప్పుడు మీకు ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కనిపించిన ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇటువంటి మోడల్ క్వశ్చన్ మీకు ఎప్పుడు కనిపించినా గుర్తుపెట్టుకోండి, ఇట్లా రాసుకోవాలి. దీన్ని ఇలా రాయొచ్చు. ఇప్పుడు నేను రాసే మోడల్లో మీకు డెరైవ్ చేసి కూడా చూపించవచ్చు, కానీ మరీ లెంత్ ఎక్కువైపోతుంది. ఇది షార్ట్ కట్లు చెప్దాం అనుకుని ప్రిపేర్ చేస్తున్న వీడియో కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆల్వేస్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇది మీరు జూనియర్ ఇంటర్ స్టూడెంట్ అయితే కనుక డెఫినెట్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యేంత వరకు గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటే ఇది కంపల్సరీ మీకు గుర్తుండి ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కనిపించినా దీన్ని మీరు ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ రెండింటి ప్రోడక్ట్ ఇది అవుతుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మీకు మైండ్లో ఈ ఆలోచన వచ్చేసింది అంటే నేను ఇప్పుడు ఇవి రెండు ఇక్కడ రాస్తున్నాను అని అర్థం. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ ఇంకా కొంచెం స్లో లెర్నర్స్ ఉంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ x power 4 plus x square plus 1 it can be written as x square plus x plus 1 into x square minus x plus 1 divided by x square plus x plus 1. చూడండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అందరికీ తెలుసు, బట్ ఒకసారి రాశాను. సో ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, అలాగే ఎక్స్కి డెరివేటివ్ 1. ఈ మొత్తం రిజల్ట్ ఏఎక్స్ ప్లస్ బికి ఈక్వల్ అన్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, b is equals to -1. అడిగిన క్వశ్చన్ a మైనస్ బి. ఏ అంటే గనక 2 రాస్తారు, బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, 2 ప్లస్ 1 3. అంటే దీని ఆన్సర్ 3. సపోజ్ ఇది గుర్తు రాలేదు, ఈ ప్రాబ్లం 1 minute అయితే చేయలేరు, దీనికి యూ బై వి రూల్ అప్లై చేస్తారు. ఎప్పుడైతే మీరు దీనికి యూ బై వి రూల్ అప్లై చేశారో డెఫినెట్గా ఇది మీకు 5 minutes అయితే పట్టేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇట్ కెన్ బి సింప్లీ రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్,
మీకు అర్థం అవ్వాలని కాబట్టి ఇంత రాశాను, కానీ లేకపోతే ఇలా ఉంటుందని మన మైండ్లో ఐడియా వస్తే ఈ ప్లస్ కేస్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్. డెరివేటివ్ చేస్తే హాఫ్ మినిట్లో అయితే ఆన్సర్ రాస్తారు. సో ఇది అర్థమైందని అనుకుంటున్నా అందరికీ. సరదాగా ఒక లైక్ అయితే కొట్టచ్చు దీనికి. అదేంటి సార్ ఫస్ట్ క్వశ్చన్కి లైక్ కొట్టమన్నారు, అంత నాకేం అనిపించలేదు అనుకున్నారు అనుకోండి, మీకోసం ఇంకో సెకండ్ మోడల్ తీసుకొచ్చాను. ఇది డెఫినెట్గా మీతో లైక్ కొట్టేస్తుందేమో అని అనుకుంటున్నాను. అలా చూసి వెళ్ళిపోకండి. ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ ఫైండ్ డివై బై డిఎక్స్. ఇది ప్రీవియస్ ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్కి అడిగిన క్వశ్చనే. ఇవన్నీ మీరు చేసే ఐఐటి మెటీరియల్స్లో ఈ క్వశ్చన్లు కంపల్సరీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫైండ్ డివై బై డిఎక్స్ ఇఫ్ 2x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 80 ఈక్వల్ టు 0 అండి. దీనికి డెరివేటివ్ చేయమని ఇచ్చారు. ఈ క్వశ్చన్ని కనుక మీరు రెగ్యులర్గా సాల్వ్ చేశారు అనుకుందాం. ఈ క్వశ్చన్ని కనుక మీరు రెగ్యులర్గా సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ ఇంటూ వై పక్క పక్కన వచ్చాయి అంటే డెఫినెట్గా మీరు యువి రూల్ అప్లై చేయాలి. ఎక్స్కి డెరివేటివ్ 1, వైని విడిచిపెట్టేస్తారు. తర్వాత ఎక్స్ ఇంటూ వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్, వై స్క్వేర్కి 2y, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్, ఎక్స్కి 1, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్. తర్వాత డివై బై డిఎక్స్లన్నీ ఒకవైపు, డివై బై డిఎక్స్ లేనివన్నీ ఒకవైపు తీసుకొచ్చి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది రెగ్యులర్ మెథడ్. సింపుల్గా చేసేయాలి, చూసిన వెంటనే ఆన్సర్ టిక్ పెట్టేయాలి. దానికోసం ఒక్కసారి చూద్దాం. ఇలా ఉన్నవి సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లు. చాలా సింపుల్, చాలా సింపుల్. ఇచ్చిన క్వశ్చన్ని ఈ మోడల్లో ఉంది అనుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy. ఇంటర్మీడియట్ చదివే ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఈ ఈక్వేషన్ వచ్చేసి ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అసలు ఇక్కడ డెరివేటివ్ చేయొద్దు, ఏం చేయొద్దు, డైరెక్ట్గా ఆన్సర్ టిక్ పెడదు. కానీ ఎలా అంటే మైనస్ ఆఫ్, ఈజీ, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏఎక్స్ ఆలు హాస్టల్ గర్ల్స్. ఏ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్న ఏం తీసుకొచ్చి రాసేస్తారు. హెచ్ అంటే హెచ్ని తీసుకొచ్చి రాస్తారు. జి అంటే కంపేర్ చేసి జి రాసేస్తారు. ఆల్ హాస్టల్ గర్ల్స్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్ అనాలా, బెస్ట్ ఫ్రెండ్స్ అనాలా, చాయిస్ మీది. గుర్తుపెట్టుకున్న వాళ్ళు మీరు కాబట్టి హెచ్ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఎఫ్ అయిపోయింది. డెరివేటివ్ చేయొద్దు, ఏం చేయొద్దండి, డైరెక్ట్గా ఈ నెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏంటి ఆన్సర్ టిక్ పెట్టేసేయండి. ఇది చాలా ఈజీ షార్ట్ కట్. సో ఇప్పుడు సింపుల్గా వాల్యూస్ రీప్లేస్ చేసేద్దామండి. సో కంపేర్ చేసేద్దాం. కంపేర్ చేస్తే ఇదిగోండి ఏ అంటే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇదిగోండి 2x రాసేసా. హెచ్ అంటే కనుక 2h ఈజ్ ఈక్వల్ టు -3 అంటే హెచ్ అంటే -3/2 ఆఫ్ వై. తర్వాత ఇక్కడ మీరు 2gx దగ్గర ఎక్స్ ఉందండి, అంటే 2g అంటే 1 అంటే g అంటే ఎంత 1/2 బై, దీని ముందు మైనస్ ఉండాలి కాబట్టి మైనస్. తర్వాత హెచ్ అంటే ఎంత చూడండి, ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా -3/2 ఆఫ్ ఎక్స్. తర్వాత నెక్స్ట్ బి ప్లస్లో 1 ఉంది కాబట్టి +1 ఇంటూ వై ప్లస్ ఎఫ్. 2f ఈజ్ ఈక్వల్స్ టు 2fy ఈజ్ ఈక్వల్ టు 2y. 2f ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎఫ్ అంటే 1, ఇదిగోండి +1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేయండి, ఇది మొత్తానికి ఎల్సిఎం ఇక్కడ 2నే కదా, అంటే 4x, మైనస్తో మల్టిప్లై చేస్తే -4x -1 +3. ఇదిగోండి +3 వచ్చి -4x -1 వచ్చేది ఫస్ట్ ఆప్షన్, అంటే ఇదిగోండి ఆన్సర్ ఇది అవుతుంది. మీరు విడిగా డెరివేటివ్ చేసి చూడండి. AHGHBF ఆల్ హాస్టల్ గర్ల్స్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్. ఈజీగా మీరు షార్ట్ కట్ అనుకుంటారు, ఇప్పుడైనా లైక్ కొట్టచ్చు, రైట్? ఇవి రెండు కాదు, ఇంకొక మోడల్ ఒకటి చూద్దాం. ఇదిగోండి థర్డ్ స్టాండర్డ్ మోడల్ ఇంకోటి చూద్దాం. నిజంగా ఈ మోడల్ ఇస్తే అసలు మీకు సెలబ్రేషన్సే.
వెంటనే టిక్ పెట్టేయచ్చు ఆన్సర్. మీరు వెంటనే టిక్ పెట్టేందుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చింది హోమోజీనియస్ ఫంక్షన్ అవునా కాదా, ఈజ్ ఈక్వల్ టు అవతల కాన్స్టెంట్ ఉందా లేదా. సో ఇది కూడా 2020 ఇచ్చిన క్వశ్చన్, ఇది కూడా మెయిన్స్ స్టాండర్డ్ క్వశ్చన్, బట్ ద క్వశ్చన్ గివెన్ ఇన్ ఎంసెట్ ఆన్లైన్. ఇవన్నీ ఎంసెట్ ఆన్లైన్ క్వశ్చన్లు, బట్ మెయిన్స్ స్టాండర్డ్ క్వశ్చన్లే. ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని ఇచ్చారండి. దీన్ని గనక విడిగా డిఫరెన్షియేట్ చేయాలి అనుకుంటే గనక కాస్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. అంటే మీ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా తెలిసి ఉండాలి. డెఫినెట్గా టైం అయితే తీసుకుంటుంది. నాకు కాస్ ఇన్వర్స్ లేదండి, నేను కాస్ ఇన్వర్స్ ఇటు తీసుకొచ్చేస్తానన్నా అప్పుడు కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఏ అవుతుంది. మళ్ళీ దీనికి డెరివేటివ్ అయితే చేయాలి. కాబట్టి నేను ఆల్రెడీ డెరివేటివ్ చేసి చూసాను. సో ఆన్సర్ అయితే వచ్చింది. అలా డెరివేటివ్ చేసి ఒక 5 minutes స్పెండ్ చేసే వాటికన్నా ఈజీ మోడల్ ఏంటంటే ఇచ్చింది హోమోజీనియస్ ఫంక్షన్ అవునా కాదా చెక్ చేయడం. ఇచ్చింది హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటంటే, సో మీరు ఇదిగోని గుర్తుపెట్టుకోండి, ఈ న్యూమరేటర్లో ఉన్న పవర్స్ ఈ డినామినేటర్లో అంటే టోటల్ ఫంక్షన్ మీరు తీసుకుంటే కనుక టోటల్ ఫంక్షన్కి సేమ్ పవర్ ఉంటుంది. అంటే సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్, అదొక సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. లేకపోతే ఇచ్చిన క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కే కనుక రీప్లేస్ చేస్తే కే పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్ అని అంటారు. మీరు అంత కష్టపడే బదులు ఇదిగోండి నేను ఇక్కడ రాశాను, ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి మోడల్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా, సి అంటే కాన్స్టెంట్. ఇదిగోండి ఇందులోంచి నేను ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేసాను, అంటే 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, అంటే ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ మోడల్లో ఉంది. అంటే మీరు ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటే కాస్ ఇన్వర్స్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, అంటే కాస్ ఇన్వర్స్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఇటువంటి మోడల్లో ఉన్న ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నది కాన్స్టెంట్ సైన్ ఇన్వర్స్ ఏ. ఇలా ఉన్న ప్రాబ్లమ్ మీరు డైరెక్ట్గా డెరివేటివ్ చేసి చూడండి, మీకు వచ్చే ఆన్సర్ వై బై ఎక్స్. ఇలా ఉన్న ఏ వాటికైనా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఎక్స్ పవర్ 4 మైనస్ వై పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4, ఇలా ఉన్న వేటికైనా మీకు వచ్చే ఆన్సర్ ఎప్పుడు వై బై ఎక్సే. మీరు రెండో ఆలోచన లేకుండా ఇటువంటి క్వశ్చన్ చూసినప్పుడు వై బై ఎక్స్ని టిక్ చేసేయచ్చు. సో ఇంతకన్నా ఈజీ అయితే ఉండదు. ఓకేనండి, ఒక్క క్వశ్చన్ మీరు చేసేందుకు ఇస్తాను. ఆ క్వశ్చన్ లైక్ ఏం కొడతాను లేరా బాబు అనుకున్న వాళ్ళు ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయినా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, క్వశ్చన్ 1 మీకోసం. ఇదిగోండి ఈ క్వశ్చన్ మీకోసమే. ఇటువంటి మోడల్ డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఇది అటు ఇంటిగ్రేషన్స్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పాను, ట్రై చేయండి. సో ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్లు అంటే డిఫరెంట్ స్లాట్స్లో జరుగుతున్నాయి కాబట్టి కుదిరితే కనీసం ఇద్దరికైనా షేర్ చేసేందుకు ట్రై చేయండి. ఇటువంటి మోడల్లో ఒక్కటున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది ఆన్సర్ రాగానే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై.